ఇంక చాలులే గాని నీ మొహమంట. లోపలికెళ్ళి మంచినీళ్ళు పట్టురా పో. రేయ్ మంచినీళ్ళు. రేయ్ మంచినీళ్ళు. రేయ్ మంచినీళ్ళు పట్రా. చంపేస్తున్నారా ఈ మొహండా. హలో హలో అన్న పారిపోయింది. దోచుకుంది ఏటి. లోపలికి వెళ్ళి బల్ల పట్రా. ఇది కాదు బల్ల బల్ల. ఈ చోటు పేరు సస్తున్నాను కృష్ణయ్య. చౌటోడు కాబట్టి తమ దగ్గర ఎన్ని బతుకున్నాడు బాబు. ఇందా కూర్చో ఏటి. ఏం లేదు, నిలబడి ఉంటా. నీ మొహమండ గొప్ప యోగ జాతకుడువే నువ్వు. ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో ఎదురే. బిలిహర్రాహం చాప్తాళం 4:30. తుపాకీలో ఏముంటుంది. ఇది హీరో పాడతాడు. గుండుంటుంది. ఇది హీరోయిన్. జుట్టు గొరిగితే ఏమవుతుంది. గుండవుతుంది. గుండు చెంబులో నుంచి చెంబు తీస్తే ఏం మిగులుతుంది. గుండు మిగులుతుంది. బాబు ఈ గుండుగోలు నాకు ఎందుకండి. బండని చక్కటి పెద్ద ముత్తైదుల దగ్గరికి వెళ్ళి బొచ్చు కొరిగితే ఏటవుతుంది అని పాడి చూడండి, అప్పుడు మీకు గుండవుతుంది. అలా నలుగురికి వినిపిద్దామని నా ప్రయత్నం నీ మొహమండ. ఇప్పుడే కదా పాట పుట్టింది. ఇంకో 3 చరణాలున్నాయి. ఇలా వినిపిస్తా విను. మందు గుండులో నుంచి మందు తీస్తే ఏముంటుంది. గుండుంటుంది. ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు నీ మొహమండ. కడుపులో దేవుతుందండి బాబు, వాంతి వచ్చేలా ఉంది. డ్యూటీ ఎక్కడానికి చేతిలో చిల్లలు లేక ప్రాణానికి తెగించి మరి మిమ్మల్ని అప్పడగడానికి వచ్చానండి బాబు. ఇంకా నా వల్ల కాదు. ఆగు ఆగు. నన్నప్పడడానికి నీకు మొహమాటమేందిరా. నీ కూతురు పెళ్లి చేస్తున్నావు టేటి. చిత్తం మా రగడే చేసుకుంటాను బాబు. నీ కూతురు పెళ్లిలో నా కవితాగానం పెట్టిస్తాను. నువ్వు మాటిస్తే అప్పుగా కాదు అచ్చంగా ఇస్తాను 100. చిత్తం కానీ పెళ్లికి వచ్చిన చావు చూడటం అంత బాగుంటదేమో. అశుభం బలకురా నీ మొహమండ. పెళ్లినాడు వధువరులకు పంచరత్నాలు సమర్పిస్తా. కావాలంటే పెళ్లినాడు మరో 100 ఇస్తా ఏటి. అట్టాగే కానీ బాబు, డ్యూటీ ఎక్కపోతే పైన లేకపోతుంది. ఇందా 100. పెళ్లిలో ఒక ఊపుతాను చూడు ఏటే.